నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నాము. అయితే గర్భవతిగా ఉండగా కుసుమాంబ ఆమె అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనులు బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం. వసంతకాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తరా నక్షత్రం కన్యా రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మనిచ్చింది. వారిలో ఒకరు ఆడపిల్ల, మరొకరు మగపిల్లవాడు. అబ్బాయికి విరూపాక్షుడు అని, అమ్మాయికి వాసవాంబిక అని నామకరణం చేశారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావిరాజుకు కావలసిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళలలోనూ ఆరితేరి సంగీతం మరియు తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది. భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించారు. గుర్రపు స్వారీ, విలువిద్య, కత్తిసాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నారు. వాసవి అన్ని కళలను తర్కశాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. విరూపాక్షుడు యుక్త వయసుకి రాగానే ఆలేరుకి చెందిన అరిది శ్రేష్ఠి కుమార్తె అయిన రత్నావతిని వివాహమాడాడు. వివాహానికి విచ్చేసిన అతిథులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుందని భావించారు. అంతలో విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొండకి విచ్చేయగా కుసుమశ్రేష్ఠి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదికపై సన్మానాన్ని జరిపారు. అదే రోజు ఆదిపరాశక్తి పూజకు మంగళవాద్యాలతో వెలుచున్న వాసవిని విష్ణువర్ధనుడు చూసి మోహించి వివాహమాడదలిచాడు. కుసుమశ్రేష్ఠికి వర్తమానం పంపాడు. అప్పుడు కుసుమశ్రేష్ఠి వాసవి దివ్య బాలికయని, కావున వివాహం సమ్మతం కాదని తెలుపగా 1 నెల రోజులు వ్యవధినిచ్చి వివాహానికి సమ్మతించనిచో సైన్యంతో యుద్ధం చేసి వాసవిని తీసుకొని పోతానన్నాడు. విష్ణువర్ధని కోరిక కుసుమశ్రేష్ఠికి శరాఘాతం అయ్యింది. ఆయన తన అంగీకారాన్ని తెలుపలేదు, అలా అని కాదనలేదు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు. వారి కులాలలో అంతరం ఉంది. విష్ణువర్ధనుడు క్షత్రియుడు. ఇవి తలుచుకొని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించగా అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు. వాసవి తను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా చూసేయడానికి సనాతన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.